ఈ టెస్టిస్ అనేది ఒక చిన్న గుడ్డులాగా ఉంటుంది కాబట్టి ఈ టెస్టిస్ అనేది జనరల్లీ మనం కాలుపైన కాలేసుకున్న బైక్ లో వెళ్ళేటప్పుడు రెండింటి మధ్యలో అంచివేసి పడి శాండ్విచ్ అవ్వబడాలి. కానీ జనరల్లీ అది జరగదు. ఎందుకు అంటే మనకు టెస్టిస్ చుట్టూరా కొన్ని పొరలు ఉంటాయి. ఆ పొరల ఫంక్షన్ ఏంటి అంటే మనం టెస్టిస్ ని పట్టుకోవాలని చూసినా అది జారుకునేటట్లు ఫెసిలిటేట్ చేయడమే ఆ పొరలు ఆర్ లేయర్స్ యొక్క ఉద్దేశం. సో అందుకే మనం కాలుపైన కాలేసుకున్నా ఆర్ ఎట్లాంటి చేస్తున్నా కూడా మనకు టెస్టిస్ అనేది జారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రోసిల్ అనే డిసీజ్ లో ఏమవుతుంది అని చూసుకుంటే టెస్టిస్ చుట్టూరా అంటే వృషణాల చుట్టూరా ఉన్న లేయర్స్ మధ్యలో పొరల మధ్యలో మనకు నీరు జనరల్లీ కూడా ఉంటుంది. బట్ అదే నీరు బాగా అధికంగా చేరి బాగా ఉబ్బుకున్నట్లయితే దాన్ని హైడ్రోసిల్ అనడం జరుగుతుంది. సో పేరులో ఉన్నట్టే హైడ్రో అంటే ఏంటి? వాటర్. ఈ హైడ్రో అనే వాటర్ అనేది మనకు టెస్టిస్ చుట్టూరా ఉన్న పొరల చుట్టూ చేరితే దాన్నే హైడ్రోసిల్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, హైడ్రోసిల్ కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే జనరల్లీ ఈ హైడ్రోసిల్ ఉన్న పేషెంట్స్ లో పెద్దగా నొప్పి అంటూ ఏముండదు. నొప్పి లేకుండా ఒక సైడ్ ఆఫ్ ద టెస్టిస్ తో పోల్చుకుంటే ఇంకొక సైడ్ రోజులు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ స్లోగా పెద్దదవుతూ ఉండడం ఈ హైడ్రోసిల్ లో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ హైడ్రోసిల్ లో ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎమర్జెన్సీస్ ఎప్పుడు దారి తీయవచ్చు అని చూసుకున్నట్లయితే వాపు ఉన్నది అమాంతంగా పెద్దదైపోవడము లేదా అప్పటి వరకు లేని నొప్పి సడన్ గా స్టార్ట్ అవ్వడం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే లోపల ఉన్న నీరులో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ చేరి ఈ హైడ్రోసిల్ కాస్త పస్తో నింపబడి హైడ్రోసిల్ పయోసిల్ గా మారితే అప్పటి వరకు లేని నొప్పి అప్పటికప్పుడు కలగడం జరగవచ్చు. దాంతో పాటు పేషెంట్ కి జ్వరం రావడం ఇవన్నీ కూడా జరగవచ్చు.